ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పార్టీ నాయకత్వంపై చేసిన కామెంట్స్ కాషాయ దళంలో కాక పుట్టిస్తున్నాయి. బీజేపీ మహాధర్నా వేదిక నుంచే నేరుగా రాష్ట్ర నాయకత్వానికి చురకులు అంటించారు రాకేష్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ బీజేపీ ఆఫీస్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి? వీటి వెనుక ఆయన వ్యూహం ఏమైనా ఉందా? వాచ్ ది స్టోరీ. సొంత పార్టీ నాయకత్వంపైనే బహిరంగ వేదిక మీదే విమర్శలు. పార్టీ నాయకత్వం వేగంగా స్పందించాలంటూ, పార్టీ పోరాటాలకు 2020 మ్యాచ్ ఆడాలంటూ క్రికెట్ ఆటను జోడిస్తూ రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్ కాషాయ పార్టీలో తీవ్ర సంచలనం రేపాయి. బీసీల కోసం నిర్వహించిన ధర్నాలో వేల మంది సమక్షంలో రాకేష్ రెడ్డి ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ మొదలైంది. బీజేపీలో అసంతృప్త నేతల, కార్యకర్తల గళమే ఆయన వినిపించారా? పార్టీకి ఆయన అల్టిమేటం ఇచ్చారా? నాయకత్వానికి సలహా ఇచ్చారా అనే చర్చ సాగుతోంది. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను విశ్లేషిస్తే ప్రధానంగా 3 అంశాలపై రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. T20 ఫార్మాట్ అంటే వేగం, దూకుడు, రిజల్ట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అని అర్థం. టెస్ట్ మ్యాచ్ల మాదిరిగా కేవలం నిరసనలు, ధర్నాలతో కాలం వెళ్లదీస్తున్నారని పార్టీ నాయకత్వం తీరుపై ఆవేదన వ్యక్తం చేసినట్లుగా భావిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా చేసుకుని దూకుడుగా ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చేలా వ్యూహాలు మార్చాలని రాకేష్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న, టెస్ట్ మ్యాచ్లు మార్చండి, ఫార్మాట్ మార్చండి. తెలంగాణ అంతా కోరుకుంటున్నది బీజేపీ ఫార్మాట్ మార్చమంటున్నది. ఎట్లయితే బీహార్లో కొట్టినాం, ఎట్లయితే హర్యానాలో కొట్టినాం, ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం, అడుగు నడుపుతున్నారన్న తెలంగాణ ప్రజలు. మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్వర్డ్ మార్చండి. మ్యాచ్ 2020 खेल के तेलंगाना में बीजेपी का झंडा लहरा देंगे. ఎంతసేపు అడుకుంటామన్నా వాణ్ణి వీణ్ణి 40 ఏళ్ల నుంచి అడుగుతున్నాం, 40 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా? ఎవరు బ్యాటర్, ఎవరు బౌలర్, ఎవరు కీపింగ్ చేయాలో నాయకత్వం గుర్తించాలని రాకేష్ రెడ్డి సూచించారు. పార్టీలో సమర్థులను వినియోగించుకోవడం లేదంటూ నాయకత్వంపై చేసిన ఘాటైన విమర్శగా చూడొచ్చని అంటున్నారు. ఎన్ని మ్యాచ్లు ఆడామన్నది కాదు, ఫైనల్ మ్యాచ్ ఆడి గెలవాలి అంటూ మరో కామెంట్ సైతం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అప్పుడప్పుడు నిరసనలు చేయడం కాదు, అధికారాన్ని సాధించి తీరాలి అనే పట్టుదల నాయకత్వంలో కనిపించడం లేదనే అసంతృప్తి కూడా రాకేష్ మాటల్లో వ్యక్తమవుతోంది. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలకు బలమైన రాజకీయ నేపథ్యం, పర్ఫెక్ట్ టైమింగ్ ఉందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.